నిన్న నేను ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు రామచంద్రం సార్ రాశారు, నాకు వాట్సాప్లో పెట్టారు. మిగతా వాళ్ళు ఎవరు రాయలేదు. సో మనం కొన్ని విషయాల మీద ఫోకస్ పెరగడం వల్ల మన మీద మనకి ఒక అవగాహన ఏర్పడుతుంది. మీతో మీరు మాట్లాడండి, మీకేం కావాలో తెలుస్తుంది అని నేను చెప్తాను కదా. మీతో మీరు మాట్లాడడం అంటే ఏంటి అర్థం? అసలు మన జన్మ పర్పస్ ఏంటో తెలియాలి మనకు. మన జన్మ పర్పస్ తెలియాలి అంటే కేవలం మన కళ్ళ ముందు కనిపించేది, మన చుట్టూ జరిగేది, మన స్నేహితులు చెప్పేది ఇవే కాదు. మనం రాకముందు ఏం జరిగింది, మన చుట్టూ మనకు కనిపించేది ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలిసినప్పుడు ఒక అవగాహనలో మీరు ఉంటారు. ఈ అవగాహనలో మీరు ఉన్నప్పుడు సత్యం అనేది మీకు బోధపడుతుంది. ఇల్లు కట్టుకోవాలి అంటే ప్లేస్ ఒక్కటే కొంటే సరిపోదు. ఫస్ట్ ఏం రావాలి? అది బ్లూ ప్రింట్ రావాలి. ఆ తర్వాత పని చేసే వాళ్ళు వస్తారు, మట్టి ఇసుక వస్తుంది, సిమెంట్ వస్తుంది, ఇటుకలు వస్తాయి. వాటిని కన్స్ట్రక్టెడ్గా పేర్చాలి. దాన్ని ప్లాన్ చేసే ఇంజనీర్ ఉంటాడు. ఆ తర్వాత ఇల్లు మొత్తం అవుట్ సైడ్ అంతా కంప్లీట్ అయినాక మళ్ళీ లోపల ఇంటీరియర్ డిజైనింగ్ కావాలి. ఇంటీరియర్ డిజైనింగ్ అయినాక ఇంట్లో ఉండే వస్తువులు కావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత కదా దాన్ని ఇల్లు అంటాం. భూమి ఒక్కటే కొంటే సరిపోతుందా? ప్లేస్ ఒక్కటే కొంటే సరిపోదు కదా. అలాగే మీరు ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్గా మారాలన్నా, అబండెన్స్గా మారాలన్నా, బిలియనీర్స్గా మారాలన్నా ఈ విషయాలన్నీ మిమ్మల్ని బిల్డ్ చేసే బ్రిక్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాసుకోండి, వీడియోస్ ఆన్ చేయండి. ఒకటి మాత్రం టు బి ఫ్రాంక్ నేను చెప్పగలను, నాకు ఎక్కువ హ్యాపీనెస్ కలిగించే విషయం ఏంటి అంటే మౌనంగా వెళ్ళి హిమాలయాల్లో కూర్చోవడం. మౌనంగా వెళ్ళి హిమాలయాల్లో కూర్చోవడం నాకు ఇప్పటికీ ఎప్పటికీ నచ్చే విషయం అదొక్కటే. అందుకే ఇలాంటి సబ్జెక్టు చెప్పేవాళ్ళు మీకు బయట ఎక్కువగా కనిపించరు, కనిపించినా ఎక్కువ రోజులు ఉండరు. కాబట్టి దొరికినప్పుడే, మీకు అందినప్పుడే అందిపుచ్చుకోండి. సరేనా? సో ఇదేదో కమర్షియల్గా వెళ్ళి నాలుగు రాళ్ళు వెనకేసుకొని ఆ, ఈ సబ్జెక్టుతో బ్రతకాలనే ఉద్దేశంతో వచ్చిన వాడిని అయితే కాదు. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది. నా ఫోకస్ అంతా కూడా, నేను ఎక్కువ హ్యాపీనెస్ పొందేది కూడా మెడిటేషన్లో. హ్యాపీనెస్ అనేది సైలెన్స్లో. నన్ను ఎప్పుడు కూడా హిమాలయాలు ఆకర్షిస్తూనే ఉంటాయి. కావాలంటే నా భార్యని అడగండి, చెప్పు. నాలాంటి వాడు ఏ క్షణంలో మాయమైపోయేది తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే కాపాడుకోండి. ఓకేనా? ఆ బాధ్యత మీది. సరే, ఈరోజు మన సబ్జెక్టు యోనిజులు, అయోనిజులు. ఇందులో మీరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది. ఈ యోనిజులు, అయోనిజులు అంటే ఇవి జన్మ యొక్క రకాలు. యోనిజులు, అయోనిజులు అంటే జన్మ యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ బర్త్స్. ఈ క్లాస్ అయిపోయాక మీది ఎలాంటి టైప్ ఆఫ్ బర్త్ చెప్పాలి నాకు. ఓకేనా? మ్మ్. మన క్లాస్కి అటెండ్ అయ్యాక మినిమం వీడియో ఆన్ చేయడం అనేది మ్యాండేటరీ. మినిమం వీడియో ఆన్ చేయడం అనేది మ్యాండేటరీ. మన సంస్కృతి సంప్రదాయాలు ఏమైపోతాయని బాధపడే వాళ్ళు జూమ్లో వచ్చి కూర్చొని మినిమం వీడియో ఆన్ చేసుకోవాలని కూడా తెలియాలి. ఓకేనా? అవునా కదా? ఎస్ సార్. మనం జడ్జిమెంట్ ఇవ్వడానికి బాగా తొందరపడతాం, తీర్పు తీర్చడానికి, ఇతరులను సరి చేయడానికి, రైట్ చేయడానికి. బట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేది మనం ఆలోచించం. మనలో ఉన్నటువంటి నేను అనే స్వభావం, అహం, వెంటనే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. వెంటనే. అవునా కదా? ఒక పరిస్థితిని ఎప్పుడు ఎలా ఆలోచించాలో తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఈ టీషర్ట్ వేసుకొని కూర్చున్నాను, ఇలా ఉన్నానంటే నాకు ముందు ఏం జరిగింది, నా వెనుకేం జరిగింది, ఈ రెండు పరిస్థితులు తెలిసిన వాడైతేనే ఇప్పుడు నన్ను జడ్జి చేయగలుగుతాడు. అవునా కదా? ఎస్ ఆర్ నో? అప్పుడే జడ్జి చేయాలి, వెంటనే కరెక్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. అది మీ అజ్ఞానాన్ని బయటపెట్టడం అవుతుంది.
సో అలా అందుకే ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. యోనిజులు అయోనిజులు అనేది బర్త్ టైప్స్, జన్మ రహస్యాలు. అందులో యోనిజులు అంటే ఎవరంటే రాసుకోండి. యోనిజులు అంటే ఎవరంటే స్త్రీ గర్భం ద్వారా పుట్టేవారు. రాశారా? అయోనిజులు అంటే మెన్ అండ్ ఉమెన్ కనెక్షన్ లేకుండా పుట్టేవారు, స్త్రీ పురుష సంయోగం లేకుండా పుట్టేవారు అయోనిజులు అంటే. రాశారా? ఓకే. యోనిజుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో రాయండి. యోనిజుల యొక్క స్వభావం. మణియోగి శ్రీనివాస్ గారు రాసుకోండి సార్. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడే చేయండి. మెడిటేషన్ టైంలో మెడిటేషన్ చేయండి, రాసుకునే టైంలో రాసుకోండి. యోనిజుల స్వభావం ఏంటి అంటే సాధారణంగా ఈ లోకంలో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి పుడతారు. లోకంలో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి పుడతారు. తర్వాత కర్మ ఫలాల ఆధారంగా పునర్జన్మలు పొందుతారు. ఈ జన్మలో ఉన్న మనం చేసే కర్మల ఆధారంగా పునర్జన్మ పొందుతాం. ఓకేనా? నెక్స్ట్, అయోజనులు అంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? ఎవరు? అయో నిజులు. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే మీ నెక్స్ట్ జన్మ ఏ రకంగా ఉండాలో మీరు డిసైడ్ చేసుకోవడానికి. ఎప్పుడు కూడా బియాండ్ ప్లానింగ్ ఉండాలి మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కనిపించే ఈ బాడీ నేను కాదు, ఈ బాడీ అంతా నేను కాదు, నా లోపల ఒక సోల్ ఉంది కదా, అది నేను అసలు. కాకపోతే నేను మాట్లాడడానికి, చూడడానికి, తిరగడానికి ఈ బాడీ ఉపయోగపడుతుంది నాకు. ఇది ఒక సాధనం నాకు. ఎలాగైతే మనం ఒక కార్ కొనుక్కొని ట్రావెల్ చేస్తామో అలా ఈ బాడీ యూజ్ అవుతుంది. కార్ని ఏం చేస్తామంటే మనం ఎప్పటికీ సర్వీసింగ్ చేస్తాం, మెయింటెనెన్స్ ఉంటుంది, నీట్గా తుడుస్తాం, పెట్రోల్ పోస్తాం, అవునా కదా? టైర్లు మారుస్తుంటాం, గాలి సరిగ్గా ఉందా లేదా చెక్ చేస్తూ ఉంటాం, ఇంజన్ ఆయిల్ ఉందా లేదా చెక్ చేస్తూ ఉంటాం. సేమ్ ఈ బాడీ కూడా అంతే. సర్వీసింగ్ అంటే ఏంటి? బాడీని హెల్త్ చెకప్ చేసుకోవడం. ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం, బాడీ ఎలా ఉంది, దీనికి సర్వీసింగ్ ఇస్తున్నాం అంటే రెజ్యునేషన్ జరుగుతుందా లేదా, మెడిటేషన్, ఇవన్నీ ఏంటి? ఫుడ్ మీద కొంచెం ఉపవాసం ఉండడం. అన్ని చిరు చిరు అని చెప్పి ఎందుకు చెప్తానంటే బాడీని మెయింటైన్ చేస్తున్నాం, కార్ను మెయింటైన్ చేసినట్టు. సో ఇక్కడ మనకి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ యోనిజులు అయోనిజులు అనేది ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే నెక్స్ట్ నీ పర్పస్ని నీవు మార్చుకుంటావు దీన్ని బట్టి. అందుకనే. సో అయోనిజులు ఏంటి అంటే స్త్రీ పురుష సంబంధం లేకుండా పుడతారు. వీరు అయోనిజులు. వీళ్ళని దేవతలు, మహర్షులు, దేవర్షులు, దేవతలు, దేవర్షులు అంటారు. సంకల్ప శక్తి చేత జన్మిస్తారు. గట్టిగా బలంగా అనుకుంటే అయోనిజులుగా జన్మిస్తారు. సంకల్ప శక్తి చేత ధర్మస్థాపన కోసం, లోక కళ్యాణం కోసం పుడతారు. ధర్మస్థాపన కోసం, లోక కళ్యాణం కోసం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మరి ఈ యోనిజులు అయోనిజులు అవుతారా? మాకేంటి, ఎందుకు చెప్తున్నారు ఈ సబ్జెక్టు? ఆ, ఈ యోనిజులు అయోనిజులుగా పుడతారా? క్వశ్చన్ వచ్చిందా ఎవరికైనా? ప్రశ్న మొదలైందా లేదా? మొదలైందా? ఎస్. ఈ యోనిజులు అయోనిజులు అవుతారు. అవును, రాయండి. అందుకే చెప్తున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు అందరం, నేనైనా మీరైనా అందరం యోనిజులుగానే పుట్టాము. ఈ జన్మలోనే మనం అయోనిజులుగా మారాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? సార్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎస్, రెడీగా ఉన్నారా? ఓకే. సో ఎలా అవుతారంటే రాయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్.
మనం ఏదైనా కొంటే ఆఫర్ ఆఫర్ పెద్దగా ఇస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చిన్నగా స్టార్ పెట్టి ఇస్తాడు. మీరు ఏదైనా ప్రశ్నించినప్పుడు చూడండి మేము ఇక్కడ మెన్షన్ చేసాము అంటాడు కదా. ఆ, ఇప్పుడు కూడా మనం యోనిజులుగా పుట్టిన మనందరము అయోనిజులుగా మారాలి అంటే చేయవలసిన కొన్ని ఏంటి అంటే రాయండి. అత్యున్నత అంటే హై కాన్షియస్ హయ్యర్ దెన్ మనం కనిపించే దానికంటే అత్యున్నత ధర్మాన్ని అనుసరించాలి. అత్యున్నత ధర్మాన్ని అనుసరించాలి. సరే, అత్యున్నత ధర్మాన్ని అనుసరించాలి. రెండవది, ధ్యానాన్ని తపస్సులాగా చేయాలి. ధ్యానాన్ని తపస్సులాగా చేయాలి. తపస్సు అంటే ఇక మీరు ఒక టైం ఫిక్స్ చేసుకొని మెడిటేషన్ చేస్తున్నారంటే ఆ టైంలో మెడిటేషనే చేయాలి. అందుకే నేను నైట్ టైం పెట్టుకుంటాను. ఏ దేశం వెళ్ళినా ఏ ప్రపంచం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నైట్ టైం అయితే మనతో ఉంటుంది, అవునా కదా. డే టైం మనతో ఉండదు. ఎస్ ఆర్ నో. డే టైంలో షెడ్యూల్ మారుతూ ఉంటుంది, ఒక్కోసారి ఒక్కో ప్లేస్ మారిన కొద్దీ. కాబట్టి అందుకే శ్రీకృష్ణుడు రాత్రి సమయంలోనే ధ్యానంలో ఉంటాడు. డే టైంలో ఎప్పుడు ఏం జరిగేది మనకు తెలుస్తుందండి? తెలియదు కదా. టైం టేబుల్ అనేది అటు ఇటు మారుతూ ఉండొచ్చు. అదే నైట్ అనుకోండి, ఆఫ్టర్ 10 టు మార్నింగ్ 3-4 వరకు ఈ టైం మారుతుందా? మీతోనే ఉంటారు కదా ఎలాగో. అందుకే అది రైట్ మెడిటేషన్ టైం. తర్వాత జ్ఞానం ద్వారా, జ్ఞానం ద్వారా నేను అదే ఇస్తున్నాను మీకు ఇప్పుడు. ఇవన్నీ నేను చెప్పేది నాలెడ్జ్ పెంచడానికే కదా, అవునా కదా. ఆత్మజ్ఞానం పెరుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో. పూర్వం ఆశ్రమాలలో ఋషులు మునులు ఇంత ఇంత గడ్డాలు పెంచుకొని పెద్ద పెద్ద జుట్టేసుకొని ఇలాంటి బోధన చేసేవాళ్ళు. వాళ్ళకి శిష్యులు ఏం చేసేవాళ్ళు? గురుదక్షిణగా ఎన్నో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రెడిషన్ మారింది, ట్రెండ్ మారింది. ఇప్పుడు చెప్పేవాడే అడుక్కోవాలి. రండి బాబు రండి, ఇంత ఫీజు కట్టండి వినండి. అప్పుడుగానే చూద్దాంలే సార్ ఇంకా టైం ఉంది కదా, అలా. నెక్స్ట్, మనం ఇప్పుడు అయోనిజులుగా మారడానికి ట్రై చేస్తున్నాం. మరి లక్ష్యం ఏంటి రాయండి. అయోనిజుల లక్ష్యం. అయోనిజుల లక్ష్యం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించడం, అంటే ప్రజలకు సేవ చేయడం. రాముడు అలానే పుట్టాడు. జీసస్ అలానే పుట్టాడు. సీత అలానే పుట్టారు. ద్రౌపది అలానే పుట్టారు. ద్రోణాచార్యుడు అలానే పుట్టారు. అయోనిజుల లక్ష్యం ఏంటి అంటే ప్రజలకు సేవ చేయడం, తర్వాత భూమి మీద భూభారాన్ని తగ్గించడం. భూభారం అంటే మనుషులను టక్క టక్క లేపేయడం కాదు. భూభారాన్ని అంటే ఎంతో కొంత మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని మార్చడానికి ట్రై చేయడం, నాలాగా. అవునా కదా. మార్చడానికి ట్రై చేయడం. భూమికి చాలా ఇష్టమైన ఏంటి తెలుసా? భూమికి చాలా ఇష్టమైనవి మనుషుల కన్నా చెట్లు అంటే చాలా ఇష్టం భూమికి. అందుకే మనల్ని భూమి ఏం చేసింది? వదిలేసింది. నువ్వు ఎటన్నా పో నాయనా అని చెప్పి. చెట్లను ఏం చేసింది? పట్టుకుంది లోపలికి. తల్లితో కనెక్షన్ ఎట్లా ఉంది చెట్లది? వేర్లతో సహా ఉంది. ఈ మనం ఏం చేస్తున్నాం? ఆ చెట్లని లేకుండా చేసి ఒక 140-160 ఇయర్స్ నా పిల్లలు బ్రతకడానికి మీరు అవసరమని చెట్లను పట్టుకొని భూమి ఉండి, నా పిల్లలు అంటే మనం వీళ్ళు ఒక 140-200 సంవత్సరాలు బ్రతకాలి, అందుకు మీరు ఉండండి నాయన. మీరు మీరు ఎక్కువగా ఉంటే వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు, ఆరోగ్యంగా బ్రతుకుతారు అని భూమి వాటిని కనెక్షన్ అయి ఉంటే, మనం ఆ కనెక్షన్ తీసేసి వాటిని ఫర్నిచర్ చేసి 120 ఏళ్ళు కాస్త 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 30 ఏళ్ళకి వేసి తగ్గించుకుంటూ వెళ్తున్నాం. కంఫర్ట్గా మారిన కొద్దీ టైం లైన్ తగ్గుతుంది.
కంఫర్ట్. సుఖం కోరుకున్న కొద్దీ ఆయుష్ తగ్గుతుంది. రాసుకోండి. సుఖం కోరుకున్న కొద్దీ ఆయుష్ తగ్గుతుంది. తర్వాత ఈ అయోనిజుల లక్ష్యం ఏంటంటే అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని కాపాడడం. శివుడిని డిస్ట్రాక్టర్ అంటారు. డిస్ట్రాక్టర్ అంటే చెడును తీసేస్తాడు ఆయన, అంతే, మంచిని కాదు. డిస్ట్రాక్టర్ అంటే అందరు భయపడాల్సిన అవసరం లేదు శివ తత్వానికి. చెడును తొలగిస్తాడు, దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు ఆయన. అలానే మనం కూడా ఏంటంటే మన ముందు ఏదైనా అధర్మం అనిపించినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి ట్రై చేయాలి. ఇక్కడ రెండు ఉంటాయి. అది తప్పు అనిపించినప్పుడు తప్పును సరిచేయడం ధర్మాన్ని కాపాడడం కాదు, గుర్తుపెట్టుకోండి. దాన్ని వెంటనే కరెక్ట్ చేయాలి, వెంటనే రైట్ చేయాలి అనడం కాదు. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. నేను ధర్మాన్ని కాపాడుతానని చెప్పి ఏం చేస్తారంటే ఈ ఏదైతే అతనికి తప్పు అనిపించిందో, అధర్మం అనిపించిందో దాన్నే కరెక్ట్ చేయాలని చూస్తాడు అక్కడే. ధర్మాన్ని కాపాడడం అంటే అది కాదు. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇందులో ఒక చైర్ ఉంది. ఆ చైర్కి 4 కాళ్ళు ఉంటాయి కదా కింద, 4 పాదాలు. అందులో ఒక పాదం సైజ్ చిన్నగా అయింది. అప్పుడు ఆ చైర్ కరెక్ట్గా స్టేబుల్గా ఉంటుందా మనం కూర్చుంటే? ఎటో ఒకవైపు ఇన్బ్యాలెన్స్ అవుతుంది కదా. అప్పుడు ఈ ధర్మాన్ని కాపాడుతానని చెప్పి బయటికి వెళ్ళిన వీరులు ఏం చేశారంటే ఈ కాలు పొట్టిగా ఉంది కాబట్టి మిగతా 3 కాళ్ళని పొట్టిగా కట్ చేయాలి అంటారు. మిగతా 3 కాళ్ళని పొట్టిగా కట్ చేయాలి అంటారు. అది ఎక్కడో మళ్ళీ మిస్బ్యాలెన్స్ అవుతుంది లేదా ఇంకేదో అవుతుంది, ఆ 3 కట్ చేస్తారు. అది కాదు. ధర్మాన్ని కాపాడడం అంటే ఈ పొట్టిగా ఉన్న కాలికి ఇంకొక బ్యాలెన్స్డ్గా ఏదైనా తీసుకొచ్చి అతికించడం, ఇలా సరి చేయాలి. అర్థమైందా డిఫరెన్స్? ఎందుకు మతద్వేషాలు పెరుగుతున్నాయి, ఎందుకు ఈ ధర్మాన్ని కాపాడడం అనేది భయంకరమైన పదంగా మారుతుందంటే వెంటనే కరెక్ట్ చేయాలని చూస్తాడు. నువ్వు పలానా మతానికి చెందినవు, కరెక్ట్ కాదు, ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు, అది కాదు. ఫస్ట్ నీకేం తెలుసు, దాన్ని ఎక్కడి నుండి సరి చేయాలో ఆలోచించు. అర్థమైంది కదా మెథడ్ క్లియర్గా? ఇంట్లోకి బొద్దింకలు వస్తున్నాయంటే రెడ్ హిట్ కొట్టమని టీవీలో యాడ్ వస్తుంది, అవునా కదా? ఆ రెడ్ హిట్ కొట్టడం ద్వారా ఏమవుతుంది? బొద్దింకలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఆ రెడ్ హిట్ కొట్టిన బొద్దింక కొద్దిసేపటి లేచి మళ్ళీ వెళ్తుంది. మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. నేనేమంటానంటే అవి ఎక్కడి నుండి వస్తున్నాయో చూసి కొంచెం సిమెంట్ వేయండి అక్కడ, అయిపోతుంది కదా సొల్యూషన్. వేసారు అలా. నెక్స్ట్, ధర్మ పునఃస్థాపన. ధర్మ పునఃస్థాపన మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు ఏ క్లాస్లో అయినా, ఏ యూనివర్సిటీలో అయినా, ఏ పిహెచ్డిలో అయినా చెప్తారా? చెప్పట్లేదు. ఎప్పుడో పూర్వకాలంలో శ్రీరాముడు లాంటి వాళ్ళ కాలంలో నేర్చుకున్న సబ్జెక్టులో కొంత సబ్జెక్టు కొంతమంది రికార్డ్ చేసిన దాన్ని, బుక్స్లలో రాసిన దాన్ని, అది నాకు కనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను, అంతే కదా? అవునా కదా? అప్పుడు వాళ్ళు రికార్డ్ చేశారు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం, లేదంటే నాకెలా తెలిసేది? ఎస్ఆర్ను, అవునా కదా? అలా అన్నమాట. ఓకే. ఆ, అలా పుట్టిన వాళ్ళు ఎగ్జాంపుల్ ఎవరంటే మనకు తెలిసిన వాళ్ళు సీతాదేవి. రాసుకోండి, సీతాదేవి. అంటే వీళ్ళు డైరెక్ట్గా పుట్టారు, కానీ యోనిజులుగా పుట్టి అయోనిజులుగా మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డైరెక్ట్గా పుట్టిన వాళ్ళు సీతాదేవి, ద్రౌపది, దుష్టద్యుమ్నుడు, శ్రీరాముడు, ద్రోణాచార్య, వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు మనం అయోనిజులుగా మారాలంటే ఫస్ట్ మనుషులను విభజించాలి, డివైడ్ చేయాలి. డివైడ్ చేద్దామా? బ్రిటిష్ వాడిని యొక్క సూత్రం ఏంది? విభజించి పాలించు. అందుకే సక్సెస్ అయ్యాడు భారతదేశంలో. 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించాడు. ఎటుదటు విభజించాడు మెల్లగా. శ్రీలక్ష్మి మేడం ఫోన్ చేసి, మేడం మీకు తెలుసా అరుణ్ సార్ ఇలాంటోడు అలాంటోడు అంటే, అవునా
అయితే నేను అరుణ్ సార్కి కొంచెం దూరం ఉండాలి. ఓకే, మిమ్మల్ని అటు సైడ్ చేసేసారు. మెల్ల వెంకిరెడ్డి సార్కి ఫోన్ చేసి, సార్ మీకు తెలుసా, శ్రీలక్ష్మి మేడం అలాంటిది కాబట్టి అరుణ్ సార్ శ్రీలక్ష్మి మేడంకి దూరంగా ఉంటున్నారు. మరి మీరు జాగ్రత్త. అమ్మో, వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండాలి, వెంకిరెడ్డి సార్ అటు అయిపోతాడు. నెక్స్ట్ నరేందర్ సార్కి వచ్చి చెప్తారు, చూసారా వెంకిరెడ్డి సార్ వాళ్ళిద్దరితో కలవట్లేదు, వెంకిరెడ్డి సార్ మంచివాడు కాదు కాబట్టి వాళ్ళిద్దరితో కలవట్లేదు అన్నప్పుడు, అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అలా విభజించి వాళ్ళు పరిపాలించి 200 ఏళ్ళు మనల్ని బానిసలుగా చేసుకున్నారు. ఎస్ సార్. అప్పుడు ఏం చేయాలి వెంటనే, శ్రీలక్ష్మి ఏం చేయాలి వెంటనే, నాకు ఫోన్ చేసో కలిసి, ఏంటి సార్ మీ గురించి ఇలా అంటున్నారు, ఇది నిజమా అబద్ధమా, దీంట్లో ఎంతవరకు సత్యం. నిన్న నేను ఒక ఎనలైసిస్ చేశాను. అసలు మీ అనలైసిస్ అది మీరు వింటే ఆశ్చర్యపోతారు. భరత్ సార్ నిన్న మేము కార్లో ట్రావెల్ చేస్తుంటే ఒక విషయం చెప్పాడు. ఒక రాజకీయ నాయకునికి సంబంధించిన ఫ్రెండ్స్ ఇద్దరు విడిపోయారు సార్, అది కరెక్టేనా అన్నప్పుడు నేను ఒక ఎనలైసిస్ చేశాను. ఆ ఎనలైసిస్ సామాన్యంగా ఎవరు చేయలేరు. ఎస్ సార్. అలా ఎనలైసిస్ చేసుకోవాలి. అదేంటి అనేది మీరు తర్వాత అడగండి, భరత్ సార్ అని చెప్తారు ఆ ఎనలైసిస్ ఎలా ఉంది అనేది. ఓకే, ఇప్పుడు మనం మనుషులను విభజిద్దాం. ఈ మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారంటే 4 రకాలుగానే ఉంటారు. 4 టైప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. 4 రకాల మనుషులు. అందులో నెంబర్ 1 జీవన్ముఖులు. జీవన్ముఖులు రాశారా? రెండవది ఉపాసకులు, అంటే నిష్కామ కర్మలు చేసేవాళ్ళు అన్నమాట. నిష్కామ కర్మలు చేసేవాళ్ళు జీవన్ముఖులు అంటే. మూడవది కామ్య కర్మ కర్తలు. కామ్య కర్మ కర్తలు తప్పదు, కొన్ని తెలుగులో రాసుకోవాలి. తర్వాత గూగుల్ తల్లిని అడగండి, అర్థం చెప్పుద్ది ఇంగ్లీష్లో. కామ్య కర్మ కర్తలు. నాలుగవ వాళ్ళు ఎవరంటే నిషిద్ధ కర్మకర్తలు. నిషిద్ధ కర్మ కర్తలు. ఇందులో నెంబర్ 1 పాయింట్ చెప్తాను. జీవన్ముఖులు అంటే ఎవరు, డెఫినేషన్. జీవన్ముఖులు అంటే ఎవరు? జీవన్ముఖులు అంటే జీవించుచూనే జ్ఞానం పొందేవారు, అంటే మనమే. అవునా కదా? జీవిస్తూనే ఉన్నాం కదా. ఎస్ ఆర్ నో? ఇందులో ఎవరైనా ఇప్పుడు బాడీ వదిలేసి సోల్గా వచ్చారా? ఉన్నారు ఎవరైనా ఇందులో? ఆ, మన చుట్టూ ఉన్నారు కానీ మనమైతే జీవిస్తూనే ఉన్నాం, జీవిస్తూనే జ్ఞానం పొందుతున్నాం. సో జీవన్ముఖులు అంటే జీవిస్తూనే జ్ఞానం పొందేవారు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ బాడీ వదిలిన వెంటనే మనం బ్రహ్మలో లీనమవడానికి వెళ్ళిపోతాం. ఇక్కడ జ్ఞానం నేర్చుకునే వాళ్ళు ఈ బాడీ వదిలిన వెంటనే జ్ఞానంలో కలుస్తాం. స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. ఈ జీవన్ముఖులు అందరూ కూడా ఇమీడియట్గా బ్రహ్మలో లీనమవుతారు శరీరం వదిలిన వెంటనే. సో వీళ్ళకి ఏంటి అంటే మళ్ళీ జన్మ ఉండదు. మళ్ళీ జన్మ ఉండదు. అందుకే జ్ఞానం నేర్చుకోవాలి వాళ్ళు. జ్ఞానం నేర్చుకుని సాధన చేయాలి. ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే శ్రీ రమణ మహర్షి. ఉమ్. ఇప్పుడు ఫోకస్ పెరుగుతుంది, అమ్మ నేను జీవన్ముఖులుగా ఉన్నానా లేనా అనేది ఇప్పుడు పెరుగుతుంది. రమణ మహర్షి, పరమహంస యోగానంద, స్వామి వివేకానంద, ఇలాంటి వాళ్ళు జీవన్ముఖులు అంటే అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఫోకస్ పెరిగిందా లేదా? ఇంతసేపు ఏమనుకున్నాం, అమ్మ మేము అందరం కూడా జీవన్ముఖులుగానే ఉన్నాము అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి మన లైఫ్ని. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ నిష్కామ కర్మలు చేసేవాళ్ళు. సెకండ్ పాయింట్ చెప్పాను కదా నేను, ఉపాసకులు అని చెప్పాను కదా, వాళ్ళే. ఈ ఉపాసకులు ఎవరంటే వీళ్ళు కోరికలు లేకుండా కర్మలు చేస్తారు. కోరికలు లేకుండా కర్మలు చేస్తారు అంటే
ఇది చేస్తే నాకు అది రావాలి అని అనుకోరు. ఇప్పుడు నేను ఒక 18 డేస్ ఫ్రీ క్లాస్ పెట్టాను, అప్పుడు ఇదే స్టాండర్డ్ సబ్జెక్ట్ చెప్పానా లేదా? ఇదే స్టాండర్డ్ చెప్పాను. ఇప్పుడు 3,000 రూపాయలైనా ఇదే స్టాండర్డ్ సబ్జెక్టు, 3,00,000 రూపాయలైనా ఇదే స్టాండర్డ్ సబ్జెక్టు. లేదు నేను ఇంకొక 10 సంవత్సరాలు ఫ్రీగా చెప్పాలనుకున్న ఇదే స్టాండర్డ్ సబ్జెక్ట్. అంటే నేను చెప్పే టీచ్ చేసే దానివల్ల నాకేదో జరగాలన్న కోరిక నాకు లేదు. చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్, వినడానికి మీకు ఒక వెయిట్ ఉండాలని మనం ఆ పేమెంట్ అంతే. జులై సినిమాలు అంటాడు కదా, ఎంత బరువు చేతిలో ఉంటే అంత ఆగి ఉంటారని చెప్పి. జులై మూవీలో అల్లు అర్జున్ చూసారా, లాస్ట్ క్లైమాక్స్ లో పెద్ద గుమ్మడికాయ తెచ్చి హీరోయిన్ చేతిలో పెట్టి చెప్తాడు, మాట్లాడతాడు. అలా వెయిట్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఇంట్రెస్టెడ్ గా వింటాం. సో మీరు అందరూ వీడియోస్ ఆన్ చేయట్లేదు ఇంకా అంటే ఫీజు బాగా తక్కువ అయింది అనుకుంటున్నా. ఇంకా కొంచెం వెయిట్ పెరిగితే అప్పుడు అందరు కూర్చుంటారేమో మెల్లిగా. ఉమ్, అలా. నెక్స్ట్ ఏం చేశారంటే దైవ మార్గంలో ప్రయాణిస్తారు. ఈ ఉపాసకులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే దైవ మార్గంలో ప్రయాణిస్తారంటే త్రూ మెడిటేషన్ అండ్ విజిట్స్ చేయడం, టెంపుల్స్ విజిట్ చేయడం. మీకు ఇంకొక సత్యం చెప్పాలా? ఆదిశంకరాచార్యులు లాంటి వాళ్ళు, రామానుజాచార్యులు లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం గ్రహించారంటే ఈ దేహమే దేవాలయం అని గ్రహించారు కాబట్టి, మీరు జాగ్రత్తగా వినండి ఈ పదం, ఈ లైన్ మీరు ఎక్కడా వినరు. దేహమే దేవాలయం అని గ్రహించారు కాబట్టి వాళ్ళు టెంపుల్ విజిటింగ్ ఎలా చేశారో తెలుసా? మనిషి టు మనిషి కనెక్షన్ అయ్యారు వాళ్ళు. మనిషి దగ్గరికే వెళ్ళి బోధించారు. ఎందుకంటే టెంపుల్ టు టెంపుల్ విజిట్ అంటే ఏంటి? ఈరోజు నేను కాళేశ్వరంలో ఉన్నాను, కాళేశ్వరంకి వచ్చి విజిట్ చేయడం కాదు. ఒక మనిషిని వెళ్ళి కలుసుకొని అతనితో మాట్లాడడము, అదే ఆలయం దర్శించడం. ఎందుకంటే దేహమే దేవాలయం. ఈ జీవుడు అనే వాడి లోపలనే ఆత్మ వెలుగు రూపంలో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, టెంపుల్లో కాదు. టెంపుల్లో ఒక ఆరా పవర్ ఉంటుంది. ఇది వాళ్ళు గ్రహించారు కాబట్టి వాళ్ళు కాలినడకన 33 సంవత్సరాలలోనే, జస్ట్ ఇన్ ఫ్యూ ఇయర్స్లోనే దాదాపుగా 4-5 సార్లు ఆదిశంకరాచార్యులు భారతదేశం అంతా తిరిగాడు. అవునా కదా? ఇఫ్ నెంబర్ రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. మొత్తానికైతే భారతదేశాన్ని 2-3 సార్లు 4 సార్లు తిరిగాడు ఆయన కాలినడకన. ఆదిశంకరాచార్యులు ఎందుకు అంటే దేహమే దేవాలయం అని తెలుసుకున్నారు. అంటే ఈరోజు నేను ఒక పర్సన్ని కలుస్తున్నానంటే టెంపుల్కి వెళ్ళినట్టే, ఎందుకంటే ఆయనలోనే ఉన్నాడు ఆత్మ. ఇది మనం గుర్తించాం, మనిషిని తక్కువ చేసి చూడడం, మనిషి అనగానే పక్కకు జరగనడం, టెంపుల్కు మాత్రం పవిత్రంగా వెళ్ళడం. మన వాళ్ళు రహస్యాలని రహస్యంగానే దాచారు. దేవాలయం అంటే ఏంటి? దేహమే దేవాలయం. అవునా కదా? దేహమే దేవాలయం. అర్థమైనా? ఈ సీక్రెట్ ఎవరైనా చెప్పారా మీకు, ఇంత మంచి సీక్రెట్? అది వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు ఈరోజు ఆ స్థానంలో ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మంచి లక్షణాలను పెంచుకొని, సుగుణాలను పెంచుకుంటారు. మంచి లక్షణాలను పెంచుకొని క్రమంగా ముక్తి పొందుతారు. క్రమంగా స్టెప్ బై స్టెప్ ముక్తి పొందుతారు. నెక్స్ట్ మూడవ వ్యక్తులు కామ్య కామ్య కర్మకర్తలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు నేను ఒక 1,00,000 రూపాయలు దానం చేస్తే నాకు తిరిగి 10 లక్షలు వస్తాయని దానం చేస్తారు. అంటే కోరికలతో సత్కర్మలు చేస్తారు, కోరికలతో మంచి పనులు చేస్తారు వీళ్ళు. నాకేంటి అంటారు చూసినా, వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. కామ్య కర్మకర్తలు. నాకేంటి, దేవుడి గుళ్ళో ఏమైనా ఇచ్చాము అంటే రిటర్న్ నాకేంటి అని ఆలోచిస్తారు. కోరికలని సత్కర్మలతో చేస్తారు. తర్వాత వీళ్ళు స్వర్గ భోగాలు అనుభవిస్తారు. అంటే అన్ని రకాల భోగాలు అనుభవిస్తారు ఈ బాడీతో ఉన్నప్పుడు.
వీళ్ళు మళ్ళీ త్రూ ఫాదర్ ద్వారా మళ్ళీ తిరిగి జన్మిస్తారు. అంటే పితృయాన మార్గం ద్వారా తిరిగి జన్మిస్తారు. మళ్ళీ సేమ్ రిపీట్. ఆ, రిపీట్గా జన్మిస్తారు మళ్ళీ సేమ్ తండ్రి తల్లి ఇప్పుడు ఎలాగైతే జన్మించారో మళ్ళీ అలానే పుడతారు. అంటే అంత ఈజీగా అవుతుందా అంటే మళ్ళీ క్యూ లైన్లో ఉంటారు వాళ్ళు. దానికంటే ముందు పెద్ద క్యూ లైన్ ఉంటుంది, అక్కడ ఉంటారు. నెక్స్ట్ నాలుగో వ్యక్తులు నిషిద్ధ కర్మకర్తలు. ఇక్కడే అర్థం కావాలి. వీళ్ళు ఏదంటే ఏది చేయొద్దు అంటామో అదే చేస్తారు. నిషిద్ధ కర్మకర్తలు అంటే ఏది చేయొద్దు అంటామో అదే చేస్తారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క పాప ఫలాల ఫలితంగా మళ్ళీ పుడతారు. నేనెందుకు చిరంజీవి కడుపులో పుట్టలేదు? నేనెందుకు అమ్మాని కడుపులో పుట్టలేదు? నేనెందుకు ఇక్కడే పుట్టాను? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? రామ్ చరణ్ లాగా నేను కూడా ఒక ధనవంతుని కుటుంబంలో పుడితే ఎలా ఉండో ఆలోచించారా? ఉమ్. మీరిప్పుడు అలా పుట్టాలి అంటే ఏం చేయాలి? కనీసం కామ్య కర్మ కర్తలుగా మారాలి. అంటే మీరు కోరికలతో అయినా సరే సత్కర్మలు చేయండి మళ్ళీ ఈ భూమి మీదకి రావాలంటే. అండ్ ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని సుఖాలను అనుభవించండి. అంటే ఏం చేయాలి? ఎక్కువగా సంపాదించాలి. అలా మీరు వెళ్తే మేబీ నెక్స్ట్ జన్మ మీరు మళ్ళీ ఓ చిరంజీవి లాంటి వాళ్ళ కడుపునో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళ కడుపులో పుడతారు. మళ్ళీ వస్తారు. ఓకేనా? లేదు మళ్ళీ రావాలి అంటే నిషిద్ధ కర్మ కర్తలుగా ఉండండి. అంటే ఏది చేయొద్దు అంటామో అదే చేయండి. ఏది చేయొద్దు అంటామో అదే చేయండి. నేను వీడియోస్ ఆన్ చేయండి అని చెప్తాను, మీరు వీడియోస్ ఆఫ్ చేస్తారు. నేను మెడిటేషన్ చేయండి అని చెప్తాను, మీరు మెడిటేషన్ చేయరు. నేను ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని చెప్తాను, మీరు సమాధానాలు రాయరు. ఇప్పుడు ఎక్కడున్నారో మీరే ఆలోచించుకోండి. నేను చెప్పాను. నిషిద్ధ కర్మకర్తలు ఎక్కడ ఉంటారంటే చేయొద్దన్న పనులు చేసేవాళ్ళు. వీళ్ళంతా తిరిగి పాప ఫలాల కారణంగా తిరిగి జన్మిస్తారు. వీరికి తల్లి గర్భం దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ పుట్టడానికి తల్లి గర్భం దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. క్యూ లైన్లలో వందల సంవత్సరాలు వెయిట్ చేయాలి వాళ్ళు. అది మామూలు పోరాటం కాదు, మీకు తెలియదు. చాలా పెద్ద పోరాటం అది. ఓకేనా? సార్ ఈ పుణ్యం పాపం ఫలంగా కూడా జన్మ ఉంటుందా సార్? అంటే పుణ్యాత్ములు ఏం చేస్తారంటే తిరిగి మానవ జన్మ జన్మిస్తారు. పుణ్యాత్ములు. ఓకేనా? రాశారు కదా. ఇప్పుడు సృష్టి రహస్యం ఏంటి అంటే ఫైనల్గా దీంట్లో సో జన్మ తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటే మార్గం అనడం తప్పు. అనేక మార్గాలు. ఇప్పుడు మనం యోనిజులుగా జన్మించాం అందరం కూడా, మీరైనా నేనైనా అందరం. అయోనిజులుగా మారడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి కదా. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఇప్పుడు మనం ఈ బాడీతో ఉన్నప్పుడు చేసే కొన్ని పనుల ద్వారా అయోనిజులుగా మారొచ్చు. అంటే అయోనిజులుగా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? మన సనాతన ధర్మం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీరు యోనిజులుగా పుట్టారా అయోనిజులుగా పుట్టారా పక్కన పెడితే ధర్మ రక్షణ చేయడం మీ లక్ష్యం అయితే శ్రీకృష్ణుడి లాగా మీరు అయోనిజులే. శ్రీకృష్ణుడి లాగా అన్నప్పుడు కంపేర్ టు శ్రీకృష్ణ విత్ యువర్ అటిట్యూడ్. ఓకేనా? హై కాన్షియస్నెస్ లో ఉంటే మనం కూడా అలా వెళ్తాం. ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే రాసుకోండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే జీసస్ క్రైస్ట్ ఒక మాట అంటాడు. తన శిష్యులతో కలిసి అక్కడ కూర్చొని ఒక దగ్గర కొండ దగ్గర కూర్చొని ఉంటాడు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. ఈ బాడీతో ఉన్న మాకు ఇవన్నీ సాధ్యమవుతాయా, మాతో అవుతాయా అంటే ఆయన ఏమంటారంటే, మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఈ కొండను అటు జరగమంటే జరుగుతుంది అంటాడు ఆయన. మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఈ కొండను అటు జరుగు అంటే జరుగుతుంది అని చెప్తాడు. అంటే ఆవగింజ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా? ఎంత ఉంటుంది ఆవగింజ? చూసారా ఎప్పుడైనా? కనిపిస్తుందా ఆవగింజ? దాని అర్థం ఏంటంటే, ఆవగింజ గనక నాటబడితే అది పెరిగి వృక్షం అవుతుంది. విశ్వాసం యొక్క విశ్వాసం అనేది నాటబడితే అది పెరిగి వృక్షం అవుతుంది. రాసుకోండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మీరు అనుకో ఇప్పుడు అయోనిజులుగా మారతారు. ఆ విశ్వాసం కలగడానికి, ఆ నమ్మకం కలగడానికి నేను ఇది చెప్తున్నాను. ఆవగింజ అనేది చాలా చిన్నది, అవునా కాదా? చాలా చిన్నది. అది కనిపించదు. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. ఎస్ ఆర్ నో? ఆవగింజ నిర్లక్ష్యం చేస్తామా లేదా? మనకు వంటలలో వేస్తారు మన తల్లులు, లేదా వైఫ్ ఎవరైనా సరే. ఏం చేస్తాం? ఆవగింజ లైట్గా తినేస్తాం, దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అదే ఇంత పెద్ద బండరాయి వచ్చింది అనుకో, పక్కన పెట్టండి, పక్కన పెట్టండి, ఫస్ట్ పిలుస్తాం, కమాన్, వాట్ ఈస్ దిస్? కళ్ళు కనిపిస్తున్నాయా లేదా? కదా. ఉమ్. చాలా తక్కువగా అంచనా వేస్తాం ఆవగింజని. జస్ట్ లైట్ తీసుకుంటాం. నిజం కూడా అలానే వస్తుంది. నిజం కూడా అలానే వస్తుంది. లైట్ తీసుకుంటాం, అంత గుర్తించాం. అంత వర్త్ లేదురా అరుణ్ సార్ దగ్గర. నిజం కూడా అలానే వస్తుంది. ఆవగింజ లాంటి వాడినే నేను. నన్ను నాటి చూడండి, ఎలా ఎదుగుతారు. నిజం ఎప్పుడు కూడా మౌనంగానే వస్తుంది, ఆర్భాటాలతో రాదు. రాసుకోండి, ఇవి బాగా యూజ్ అవుతాయి మీకు. నిజం నిర్లక్ష్యంగానే వస్తుంది. నిజం ఎప్పుడు మౌనంగానే వస్తుంది. అంతర్లీనంలో, అంతరాత్మలో ఎస్ అని అనిపిస్తుంది మనకు, కానీ దాన్ని పట్టించుకోము. మన అంతరాత్మ కొన్ని మనకు ఎస్ అని చెప్తుంది, కానీ దాన్ని పట్టించుకోము మనం. మళ్ళీ ఎనలైసిస్ చేసి తప్పుగా వెళ్తాం. ఎందుకు సార్ ఈ యొక్క నిజం, సత్యం ఎందుకు సార్ సైలెంట్ గానే వస్తుంది, ఎందుకు చిన్నగా మొదలవుతుంది అంటే, ఈ సత్యం అనేది పెద్దగా వస్తే అహంకారం దాన్ని మింగేస్తుంది. సత్యం అనేది ఆర్భాటంతో వస్తే అహంకారం దాన్ని మింగేస్తుంది. మనమే మింగేస్తాం దాన్ని, సత్యాన్ని. ఇలా ఇలా మింగేస్తాం కదా. అదే సత్యం అనేది ఆవగింజలాగా మొదలై నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ ఉంటే, మనం గర్వం నుంచి, గర్వాన్ని వదిలి మారతాం. స్టెప్ బై స్టెప్ మారుతూ వస్తాం. ఓకేనా? అంటే ప్రమాదం నుండి మనకు ప్రొటెక్షన్. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒకే రోజులో కడితే స్ట్రాంగ్గా ఉంటుందండి? ఒకే రోజులో కట్టామనుకోండి స్ట్రాంగ్గా ఉంటుందా? దానికి స్టెప్ బై స్టెప్ మనం ఎన్ని రోజులు చేయాలో అన్ని రోజులు చేస్తూ, క్యూరింగ్ చేస్తూ వస్తుంటే ఉంటుంది. ఓకేనా? సో ఇలా మరి మనం అలా ఎదగాలంటే ఎలాంటి సమయంలో ఎదుగుతాం? రాసుకోండి. ఎలాంటి సమయంలో ఎదుగుతామంటే, చీకటి సమయంలో, రాత్రి మెడిటేషన్ చేయడానికి మంచి టైం. చీకటి సమయంలో మనం ఈ బాడీతో ఉన్నాం కాబట్టి, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, డే టైంలో ఖచ్చితంగా కుటుంబం కోసం, ఆర్థిక వనరుల కోసం కష్టపడాల్సిందే, పని చేయాల్సిందే, అందరం కూడా వర్క్ చేయాల్సిందే. కానీ నీకోసం నీవు చేసుకోవాలనుకుంటే టైము రాత్రి టైం, నైట్ టైం. తర్వాత మౌనంలో, ఎక్కువగా మాట్లాడకుండా మౌనంలో, డే టైంలో కూడా అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. అవసరం లేని మాటలు మన మూటలు, కాపాడుకోండి. మాటలే మన మూటలు కాబట్టి కాపాడుకోవాలి వాటిని. వ్యర్థ ప్రాలాపన చేయొద్దు. ఓకేనా? తర్వాత మీరు చేసే ప్రతి దానికి ప్రశంసలు రావాలని ప్రయత్నించకండి. మీరు ఏ మంచి పని చేసినా వెంటనే నన్ను మెచ్చుకోవాలని చూడకండి. మెచ్చుకున్నారంటే దాని ప్రతిఫలం అక్కడే పొందుకుంటారు.
ఇప్పుడు సార్ నేను ఇంత మంచి పని చేశానంటే శబాష్ వెరీ గుడ్ అన్నాడు అనుకో, అయిపోయింది, దాని ప్రతిఫలం అక్కడికే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో ఏముండదు మళ్ళీ ఇక. అందుకే ఏమంటారు, నువ్వు కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియొద్దు. అర్థమవుతుందా? మీరు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియదు. ఈ రోజుల్లో నాలెడ్జ్ తెలుసుకోవడానికి చేసేదాన్ని ఆర్భాటం చేసి ప్రచారం చేస్తున్నాం, ఇంకా దానం ఏం చేస్తాం? అవునా కదా? వేసారు. అలా. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఆగిపోతారు. చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. ఓకే. కానీ మీ యొక్క ఎదుగుదల ఇన్ఫినిటీగా ఉండాలి, అజేయంగా ఉండాలి అంటే మీరు చూడండి, ఆవగింజని మీరు భూమిలో నాటి చూడండి. అది భూమిలో నాటినప్పుడు అలానే ఉంటుంది. వెంటనే బయటికి రావడానికి ట్రై చేస్తుందా? భూమిని చీల్చుకొని మీరు ఎలా నాటి మట్టి కప్పేశారో అలా సైలెన్స్ గా ఉంటుంది, అందులో మౌనంగా చీకట్లో ఉంటుంది. అవునా కదా? భూమి లోపల ఆవగింజని కప్పేస్తే ఎసర్నో, ఆవగింజే కాదు ఏ గింజ అయినా కూడా. అవునా? కానీ అది నెమ్మదిగా తన టైంను బట్టి అది ఎలా ఎదగాలో తెలుసు ఆ ఆవగింజకి. మనుషులుగా మనం బాధపడాల్సిన టైం ఇది. ఆ చిన్న ఆవగింజకు కూడా తెలుసు అది ఎలా ఎదగాలో, మనకే తెలియదు. దానికి ఎలా ఎదగాలో తెలుసు కాబట్టి అది ఒక రోజు ఏం చేస్తుంది, మన అంచనాలకు మించి ఎదుగుతుంది. ఆ ఆవగింజ చెట్టుగా మారుతుంది. మళ్ళీ తనలో నుండి ఎన్నో ఆవగింజలను ఇస్తుంది. అవునా కదా? ఆ ఆవగింజల నుంచి మళ్ళీ ఆవగింజలు, మళ్ళీ చెట్లు, అక్కడి నుంచి ఎంత విస్తరిస్తుందో. ప్రపంచమే ఉంది అందులో. అందుకే ఆవగింజంత విశ్వాసం అన్నాడు జీసస్ క్రైస్ట్. ఎప్పుడు కూడా ఆ విత్తనం గొప్పదిగా మారడం కాదు. ఆవగింజ అది గొప్పగా మారదు, అది ఉపయోగపడే విధంగా మారుతుంది. ఎస్ ఆర్ నో? అర్థమైందా పాయింట్? మనం నాటిన ఆవగింజ అది గొప్పగా మారడం కాదు, అది ఉపయోగపడే విధంగా మారుతుంది భూమిలో పాతిపెట్టిన పడిన తర్వాత నుండి. మనం అలా మారాలి, ఉపయోగపడే విధంగా మారాలి. అక్కడ ఏమైతాయి, పక్షులు విశ్రాంతి తీసుకుంటాయి, వేరే వాళ్ళు అమ్ముకొని బ్రతుకుతారు కావాలని, మనం వాటిని కర్రీలో వేసుకొని ఆరోగ్యాన్ని పొందుకుంటాం. ఈ రకంగా మారుతుంది. ఎస్ ఆర్ నో? ఆ, జీవితం యొక్క అర్థం ఏంటి అంటే, మేజర్ షిఫ్ట్ మీ జీవితంలో జరగాలంటే ఇతరులకు నేచర్కి ఉపయోగపడే విధంగా బ్రతకడం. గొప్పగా మీరు మారడం కాదు, మీ ద్వారా ఏమైనా ఉపయోగం జరగాలి. ఎస్, అదే 555. సో రాసుకోండి, విత్తనం అంటే నిజమైన సత్యం. విత్తనం అంటే నిజమైన సత్యం. నేల అంటే సహనం. నేల అంటే సహనం, ఓపిక. భూమాతకున్న ఓపిక ఉండాలంటారు కదా. భూమిని స్త్రీని పోలుస్తారు. అవునా కదా? అలాగే సముద్రంతో కూడా పోలుస్తారు. స్త్రీ యొక్క మనసు తెలుసుకోవడం సముద్రం యొక్క లోతు తెలుసుకోవడం లాంటిదని, అది ఎన్నటికీ తెలియదు. భార్యను అర్థం చేసుకోవడం ఎలా అని ఒక అతను ఒక ఇంత పెద్ద లావు బుక్ రాశాడంట. అది కొనడానికి అందరూ వెళ్ళారట. అది మొత్తం కవర్తో సీల్ చేసి పెట్టాడు. దాని కాస్ట్ 10,000 రూపీస్. స్పాట్లోనే బుక్స్ అన్నీ అయిపోయాయి. అందరూ వెళ్ళారు, టకటక స్పీడ్గా బుక్ పట్టుకొని వెళ్ళారు. భార్యను అర్థం చేసుకోవడం ఎలా, పరిగెత్తుకు వెళ్ళారు ఇంటికి. అమ్మ వెంటనే చదవాలి, నా భార్యను అర్థం చేసుకోవాలి అని. ఇంటికి వెళ్ళి అంత స్పీడ్ తోటి వెళ్ళి ఆ కవర్ ఓపెన్ చేసి బుక్ ఓపెన్ చేస్తే అన్ని ఎంటీ పేజీలేనట. అన్ని ఎంటీ పేజీలే. అప్పుడు అర్థమైంది వాళ్ళకు, ఇతనికి కూడా అర్థం కాలేదు భార్యను అర్థం చేసుకోవడం ఎలా అనేది. అలా. ఉమ్. అందుకే నెలతో పోలుస్తాం. సరేనా? నైట్ టైంలో ఎందుకు చేయమన్నానంటే, నైట్ చీకటి అనేది, చీకటి అనేది విశ్వాసానికి గుర్తు. ఉమ్, నెమ్మదిగా వాటర్ తాగండి. నైట్ అనేది విశ్వాసానికి గుర్తు. ఇప్పుడు చూడండి, నైట్ మనం ఏ నమ్మకంతో పడుకున్నాం? ఈ రోజు నైట్ ఏ నమ్మకంతో పడుకున్నాం? మళ్ళీ ఉదయం వస్తుందనే కదా. అవునా?
అదే విశ్వాసం అంటే. మీరు అనుకున్నారు కాబట్టి ఉదయం వచ్చింది. మీరు రేపు తెల్లారుతుంది నేను లేవను అనుకొని పడుకోండి, లేస్తారేమో చూస్తా. అందుకే నైట్ టైంలో ప్రాక్టీస్ చేయమన్నాను. సరే. తర్వాత డెవలప్మెంట్ అంటే ఎదుగుదల అంటే. డెవలప్మెంట్ అంటే ఎదుగుదల అంటే మీ లోపల ఉన్నటువంటి సమ్మేళనం, అంతర్గత సమ్మేళనం. అది వ్యాపారంలో అయినా ఆధ్యాత్మికంగా అయినా డెవలప్మెంట్ అనేది లోపల నుండే జరుగుతుంది కదా ఫస్ట్. అవుట్పుట్ అనేది తర్వాత వస్తుంది అలా. తర్వాత ఈ విత్తనం చెట్టుగా మారుతుంది కదా. చెట్టు అనేది ఏంటి అంటే రాసుకోండి. చెట్టు అనేది, చెట్టు ఈజ్ ఈక్వల్, చెట్టు అనేది జీవించి చూపించే మార్గం. మీరు ఏ చెట్టును చూసినా అది ఎక్కడికి కదలదు, అక్కడే ఉంటుంది. కానీ తన వంశాన్ని వృద్ధి చేస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కాదా? తన వంశాన్ని వృద్ధి చేస్తుంది. కాయలుగా, పళ్ళుగా మారి పక్షులను ఆకర్షించి ఆ పక్షుల ద్వారా, కోతుల ద్వారా, మనుషుల ద్వారా ఏ రకంగానైనా సరే స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది అది చెట్టు. మనం కూడా అలా ఉండాలి. అంటే ఈ నేచర్లో ఉన్న ఎలిమెంట్స్ని అది యూజ్ చేసుకొని స్ప్రెడ్ అవుతుంది ఒకే దగ్గర ఉండి. మనం కూడా అలా చెట్టు నుండి తీసుకోవాల్సింది ఏంటంటే జీవించే నైపుణ్యాన్ని కనుగొనాలి. ఒక చెట్టును మీరు చూసారంటే అక్కడ మీకు మీ లైఫ్లో మీరు ఎదగడానికి కావాల్సిన ఒక కారణాన్ని వెతుక్కోవాలి. సో ఆ చెట్టుపై వాళ్ళ పక్షులు ఏంటి అంటే ప్రభావితమైన జీవితాలు. పక్షులు ఏంటంటే ప్రభావితమైన జీవితాలు. ఇక్కడ తిన్న ఈ ఫ్రూట్ని ట్రావెల్ చేసి ఎక్కడో ఒక మొక్కగా ఎదగడానికి హెల్ప్ చేస్తాయి అవి. ప్రభావితం చేస్తాయి. పక్షులను చూసినప్పుడు మనకు ప్రభావితమైన జీవితం ఎదగాలి అని అనిపించాలి. అంటే ఆవగింజ మనకు చెప్పే సత్యం ఏంటంటే నువ్వు పెద్దవాడిగా మారాల్సిన అవసరం ఏం లేదు, నిజమైన వాడిగా మారు. నువ్వు అరుణుగా మారు చాలు. నువ్వేదో పెద్ద గొప్పగా మారాల్సిన అవసరం లేదు అని చెప్తుంది మనకి ఈ లెసన్. అంటే నేను ఇంకా అరుణుగా లేను. నేను అరుణుగా మారాలంటే నా గురించి నాకు తెలియాలి, ఈ విషయాలన్నీ తెలియాలి, నేనేంటో తెలియాలి. ఓకేనా? చెప్పాను కదా విత్తనం అంటే నిజమైన సత్యం అని. విత్తనం అంటేనే గింజ. జగదీష్ గారు, తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్. ఓకే. సో ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్నట్టు. ఎప్పుడైనా నేను ఏం చేయాలి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నా అరుణ్ లాగా బ్రతకడం నాకు వస్తుంది. అరుణ్ లాగా బ్రతకడం వస్తుంది. ఓకేనా? ఓకే. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారా? కంటిన్యూ చేద్దామా? 2026కి వెళ్తున్నాం కదా. ఒక కొన్ని అఫర్మేషన్స్ చెప్తాను ఇప్పుడు. బ్రేక్ తీసుకుందామా, కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేద్దాం. ఓటింగ్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సూపర్. రాయండి. మార్నింగ్, మార్నింగ్ రిచువల్స్ లేదా అఫర్మేషన్స్. మార్నింగ్ అఫర్మేషన్స్. మీరేమంటారంటే లేవగానే, ఇప్పుడు మీరు క్లాస్ అయిపోగానే మీరు కొన్ని పలకండి. నాకు అనుకోని మార్గాల ద్వారా ధనం ప్రవహిస్తుంది. ఈ అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్, రిచువల్స్ ఎలా అవుతాయి సార్ అంటే మీరు దేహమే దేవాలయం అని గుర్తించినప్పుడు. అర్థమవుతుందా? ఇది మీరే కదా చెప్పేది ఈ అఫర్మేషన్స్. అవునా? ఉమ్. నాకు అనుకోని మార్గాల ద్వారా ధనం
ప్రవహిస్తోంది. తెలుగు రాని వాళ్ళకు ఇంగ్లీష్ ప్రాబ్లం, ఇంగ్లీష్ రాని వాళ్ళకు తెలుగు ప్రాబ్లం. ఓ పని చేయనా, ఇద్దరికి అర్థమయ్యేలా తమిళ్లో చెప్పనా? ఓకేనా, ఎవరికి బాధ ఉండదు. ఓకేనా, రేపటి నుండి తమిళ్లో చెప్తాను మన క్లాస్. తెలుగులో చెప్తే సార్ ఇంగ్లీష్లో చెప్పండి, ఇంగ్లీష్లో చెప్తే సార్ తెలుగులో చెప్పండి. ఇక తమిళ్లో చెప్తే అందరికి అర్థమవుతాయి. రాశారా? ఫస్ట్ అఫర్మేషన్, నాకు అనుకోని మార్గాల ద్వారా ధనం ప్రవహిస్తుంది. రెండవది, నేను సంపదను స్వీకరించడానికి నేను సంపదను స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఇప్పటిదాకా నేను పవరే ఆన్ చేయలేదు ల్యాప్టాప్. పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. మనం ఎప్పుడు కూడా నేచర్తో కరెక్ట్గా మాట్లాడాలి, అనుమానంతో చెప్పద్దు. ఉదయం లేవగానే ఈ మాట చెప్పండి మీరు, నేను సంపదను స్వీకరించడానికి పూర్తిగా, ఇక మళ్ళీ నో డౌట్, ఐఎమ్ రెడీ. సైనికులు ఎలా ఉంటారు? ఒక తూటా శబ్దం వినిపించగానే ఇమ్మీడియట్గా వాళ్ళు యుద్ధానికి సిద్ధమైపోతారు. సార్, అంతేనా నరేందర్ గారు? ఆర్మీలో పనిచేసి వచ్చారు సార్. నెక్స్ట్ రాయండి. ప్రతిరోజు నా జీవితంలో ప్రతిరోజు నా జీవితంలో ఆర్థిక అవకాశాలు పెరుగుతున్నాయి. ఆర్థిక అవకాశాలు పెరుగుతున్నాయి. రాశారా? ఓకే. నాలుగోది, నా ఆలోచనలు మనీ ఫ్రీక్వెన్సీతో సరిపోతున్నాయి. నా ఆలోచనలు మనీ ఫ్రీక్వెన్సీతో సరిపోతున్నాయి. నా ఆలోచనలు మనీ ఫ్రీక్వెన్సీతో సరిపోతున్నాయి. ఐదవది, దేవుని కృపతో నా ఇంట్లో ఐశ్వర్యం ప్రవేశిస్తుంది. దేవుని కృపతో నా ఇంట్లో ఐశ్వర్యం ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తుంది. దేవుని కృపతో నా ఇంట్లో ఐశ్వర్యం ప్రవేశిస్తుంది. ఈ 5 పదాలు ప్రతిరోజు ఉదయం చెప్పండి. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే చెప్పండి. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా నమ్మకంగా చెప్పాలి. విశ్వంతో మీరు నమ్మించాలి. ఎస్, ఐఎమ్ కంప్లీట్లీ రెడీ. నా ఆలోచనలన్నీ మనీ ఫ్రీక్వెన్సీ లాగానే వస్తున్నాయి. మీ ఆలోచనలు ఏమన్నా కానివ్వండి ప్రీవియస్గా, ఇలా చెప్తుంటే చెప్తుంటే మీరు ఇలా మారుతారు. ఓకేనా? ఈ 5 పదాలు ప్రతిరోజు ఉదయం తప్పకుండా చెప్పండి. నేను రోజు మీకు గుర్తు చేయలేను, మీరే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అవసరమైతే మీ ఎదురుగా రాసి పెట్టుకోండి. ఇలా మా బెడ్లో నుంచి లేవగానే ఇలా చూడగానే కనిపించాలి, అలా పెట్టుకోండి మార్నింగ్. ఓకేనా? ఇది కంటిన్యూస్గా ఇది చెప్పిన వాళ్ళు మధ్యాహ్నం చెప్పేటి చెప్తాను, రాత్రి ఏం చెప్పాలో ఈరోజు రాత్రి చెప్తాను. ఎందుకంటే మధ్యాహ్నం మనం మళ్ళీ కలుసుకోం కాబట్టి మధ్యాహ్నం ఏం చెప్పాలో చెప్తాను, రాసుకోండి. ఇప్పుడు మార్నింగ్ ఇది చెప్పాక మధ్యాహ్నం ఇది చెప్పాలి. ఇది మూడు సార్లు చేయాలి. ఇప్పుడు నేను చేసే అఫర్మేషన్స్ అలా చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చెప్పిన 5 పాయింట్స్ పొద్దున్న, నేను ఇప్పుడు చెప్పబోయేటి మధ్యాహ్నం. రాయండి. నేను కోరుకున్న సంపద, ఆదాయం, మధ్యాహ్నం చెప్పాల్సినవి. నేను కోరుకున్న సంపద, ఆదాయం
ఇప్పటికే నా జీవితంలో స్థిరపడిపోయింది. ఇప్పటికే నా జీవితంలో స్థిరపడిపోయింది. రాసారా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే నా జీవితం సంపద, నా జీవితం సంపద, సౌఖ్యం, సౌఖ్యం, విజయంతో నిండి ఉంది. నా జీవితం సంపద, సౌఖ్యం, విజయంతో నిండి ఉంది. నెక్స్ట్ విజయంతో నిండి ఉంది. నేను కోరుకున్న ఆదాయం ఇప్పటికే నా జీవితంలో స్థిరపడింది. స్థిరపడింది దాన్ని సీల్ చేయండి. అంటే మీరు మార్నింగ్ కోరుకున్నారు కదా, ఆఫర్మేషన్ ఇక్కడ సీల్ చేస్తున్నారు. అలా అంటే ప్రజెంట్ మీ అకౌంట్లో ఉన్నదానికి కాదు, మీ మైండ్లో ఒకటి రన్ అవుతుంది కదా యూనివర్స్తో, అది స్థిరపడింది అని కన్ఫర్మ్ చేయాలి ఎప్పుడు కూడా నేచర్ తోటి మనం. అప్పుడు మనకి అన్నీ ఇస్తుంది. ఎస్, నేను 120 సంవత్సరాలు బ్రతికాను అనుకోండి. నేచర్ ఏం చేస్తే తెలుసా, జాగ్రత్త పడుతుంది. అమ్మ బాబోయ్, వీడు 120 సంవత్సరాలు బ్రతికాను అంటున్నాడు, 120 సంవత్సరాల ఆయుష్ ఎలాగైనా ఇవ్వాలని చెప్పి దారి అంతా క్లియర్ చేస్తుంది 120 ఇయర్స్ దాకా. అది నేచర్ యొక్క స్వభావం. అలా కన్ఫర్మ్ చేయాలి మనం. ఉమ్. ధనం నా జీవితంలో సహజంగా ప్రవహిస్తోంది. ఇప్పుడు చూడండి, పైన ఆఫర్మేషన్కి లాస్ట్ ఆఫర్మేషన్కి లింకప్. నేను కోరుకున్న ఆదాయం ఇప్పటికే జీవితంలో స్థిరపడింది. లాస్ట్ అఫర్మేషన్ ఏంటి? ధనం నా జీవితంలో సహజంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉంది, అది నిండుతుంది, నిండిపోయింది. నెక్స్ట్ ఏమవుతాయి? గేట్స్ ఓపెన్ అవుతాయి. ఫ్లో వెళ్తుందా లేదా? ఫ్లో వెళ్తుందా లేదా? అలా మనకేమైతుందంటే, నాకు ఇది జరగకూడదు అన్నదానికి వెయిట్ ఎక్కువగా ఉంటుంది, నాకు కావాలి అన్నదానికి వెయిట్ తక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, భయానికి ఎక్కువ వెయిట్ ఉంటుంది, నిజానికి తక్కువ వెయిట్ ఉంటుంది. ఎక్కువ వెయిట్ ఏది ఉంటే అదే జరుగుద్ది. ఎక్కువ వెయిట్ ఏది ఉంటే అదే జరుగుద్ది. ఇదే సీక్రెట్ తెలియాల్సింది మనకి. అనుమానానికి ఎక్కువ వెయిట్ ఉంటుంది, అది ఇంకా బలపడుతుంటుంది. అనుమానానికి ఒకటొకటి జాయిన్ అవుతూ ఉంటుంది, దానికి ఎక్కువ వెయిట్ ఉంటుంది. నమ్మకానికి తక్కువ వెయిట్ ఉంటుంది. అలా. ఓకేనా? ఇది మధ్యాహ్నం చెప్పాలి, ఈ అఫర్మేషన్స్. ఓకేనా? నైట్ ఇది కూడా చెప్తాను, రాసుకోండి. టైం ఉంది కదా, మళ్ళీ అదెందుకు మీకు అసంతృప్తి. నైట్ నైట్ మీరు ఏం చేయాలంటే, మీ ఎవ్రీడే నైట్ మీ యొక్క మనీ వ్యాలెట్ని క్లీన్ చేయాలి. పడుకునే ముందు మీ మనీ వ్యాలెట్ని క్లీన్ చేయాలి. అంటే వాషింగ్ మిషన్లో వేయద్దు. మీ మనీ వ్యాలెట్లో ఏవైతే అన్నెసెసరీ బిల్స్ ఉంటాయో, యూజ్ కాని ఉంటాయో, ప్రతిరోజు మనీ వ్యాలెట్ను అన్ని బయటకు తీసి ఇట్లా దుమ్ము దులిపి క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేస్తూ మీరు ఏమనాలంటే, ఆ మనీ వ్యాలెట్తో రాసుకోండి. మనీ వ్యాలెట్తో ఏమనాలంటే, నేను నిన్ను శుభ్రం చేశాను కదా. మనీ వ్యాలెట్తో చెప్పండి, నేను నిన్ను శుభ్రం చేశాను కదా, నా జీవితంలోకి మనీ ప్రవాహాన్ని తీసుకొని రా. మాట్లాడాలి. బయటోడు చూస్తే వీళ్ళకేమో అయిందిరా నాయన అనుకుంటాడు. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేయండి. ఎదుటి వాళ్ళకి ఎందుకు ఇవన్నీ తెలియాలి? అవునా కదా? ఉమ్. పడుకునే ముందు మనీ వ్యాలెట్ని శుభ్రం చేయండి, అన్నెసెసరీ థింగ్స్ అన్ని తీసేయండి. ఒక్కొక్కరికి పర్సు మనీ వ్యాలెట్ చూస్తే ఇంత ఉంటుంది, ఇంత. అందులో ఏముంటుందో తెలియదు. బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ స్పైన్ దెబ్బతింటుంది, వెన్నెముక. ఇక ఆడవాళ్ళు అయితే
అది మనీ వ్యాలెట్ అనాలా, మేకప్ వ్యాలెట్ అనాలా అర్థం కాదు. అలాగని మేకప్ వేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. వేసుకోవాలి. దేవుడు చేసిన సృష్టి అందంగా ఉందా? అందవికారంగా ఉందా? రకరకాల పువ్వులు, రకరకాల కలర్స్ తోటి చెట్లు, నేచర్ అందంగా కనిపిస్తేనే కళ్ళకి ప్రశాంతత కలిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఆడవాళ్ళు కూడా అందంగా అలంకరించుకోవాలి, తప్పేమీ లేదు. మంచి మంచి వస్త్రాలు వేసుకోవాలి, మంచిగా లిప్టిక్ రాసుకోవాలి, నగలు వేసుకోవాలి, పూలు పెట్టుకోవాలి, అందంగా కనిపించాలి, తప్పేం లేదు. మగవాళ్ళు కూడా అందంగా కనిపించాలి. లిప్స్టిక్ పెట్టుకోకండి, అందంగా కనిపించమన్నానండి. అలా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఇచ్చాడు దేవుడు. స్త్రీ అంటే ప్రకృతికి ప్రతిరూపం కాబట్టి ప్రకృతిలో ఎన్ని కలర్లు ఉన్నాయో వాళ్ళు అన్ని కలర్లు వేసుకున్నా ఏం కాదు. అవునా కదా? మనం వాళ్ళలాగా డ్రెస్ చేసుకున్నాం అనుకోండి మగవాళ్ళం, ఎలా ఉంటుంది? వాళ్ళకి ఒకే డ్రెస్లో అన్ని కలర్స్ వస్తాయి. ప్రపంచంలో ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లు వేసుకున్నా ఏం కాదు వాళ్ళు, ఓకే, మనం వాళ్ళని కరెక్ట్గా చూస్తాం. అన్ని కలర్లు మీరు పూల చొక్కా వేసుకున్నాడు ఏరా పూల చొక్కా అని పిలుస్తారు. అవునా కదా? అలా తయారవడంలో తప్పులేదు. మీ పర్స్తో చెప్పండి, నేను నిన్ను శుభ్రం చేశాను కదా, నా జీవితంలోకి ధన ప్రవాహం తీసుకొని రా. ఇంకొక మాట చెప్పండి పర్స్ తోటి. ఆ పర్స్ని మీరు క్లీన్ చేశాక, నా ఆర్థిక జీవితం నా ఆర్థిక జీవితం క్లారిటీతో క్లారిటీతో పీస్ఫుల్గా ఉంది. నా ఆర్థిక జీవితం క్లారిటీతో పీస్ఫుల్గా ఉంది. రెండు పనులు చెప్పాము ఇప్పుడు మన వ్యాలెట్కి. ఒకటి, ధన ప్రవాహాన్ని తీసుకురా అని చెప్పాము. రెండు, నా ఆర్థిక జీవితం క్లారిటీతో పీస్ఫుల్గా ఉంది. అంటే డబ్బు గురించిన టెన్షన్ ఇక మనకు ఉండదు. ఓకేనా? ఉమ్. ఇది చెప్పి మీరు చెప్పాల్సిన అఫర్మేషన్ ఏంటంటే, మళ్ళీ ఈ విశ్వానికి, లేదా దేవుడికి, లేదా శ్రీకృష్ణుడికి, లేదా జీసస్కి, లేదా అల్లాకి, లేదా రాముడికి, లేదా విష్ణువుకి, లేదా మీకు మీరు, ఎవరికైనా, ఈరోజు నాకు లభించిన ప్రతి రూపాయి కోసం కృతజ్ఞుడిని, థ్యాంక్స్ చెప్పాలి, ప్రతి రూపాయి. అందుకే నేను ఏమన్నాను స్టార్టింగ్లో, మనం కుబేరా కోలం గ్రిడ్ చేసినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు రోజు కనీసం ఒక్క రూపాయి లాభం వచ్చే పని అయినా చేయండి అని చెప్పాను. అవునా కదా? ఒక్క రూపాయి అయినా సంపాదించండి. ఈరోజు నాకు లభించిన ప్రతి రూపాయికి నేను కృతజ్ఞుడిని. నైట్ పడుకునే అప్పుడు, నా దగ్గర ఉన్న ప్రతి అవకాశానికి ధన్యవాదాలు. నా దగ్గర ఉన్న ప్రతి అవకాశానికి ధన్యవాదాలు. నా దగ్గర ఉన్నదానికంటే మరింతగా పెరుగుతుంది. నా దగ్గర ఉన్నదానికంటే మరింతగా పెరుగుతుంది. ఉన్నదానికి ధన్యవాదాలు. నా దగ్గర ఉన్నది మరింతగా పెరుగుతుంది. మరింతగా పెరుగుతుంది. ధనం నాకు సులభంగా నిరంతరం ప్రవహిస్తోంది. ధనం నాకు సులభంగా నిరంతరం ప్రవహిస్తుంది. ఇది నైట్ అఫర్మేషన్స్ నేను చెప్పేది. వ్యాలెట్ క్లీన్ చేశాక చెప్పుకోవాల్సింది. ఇది మీరు ఒక పాఠం లాగా, ఒక ఆ, ఏమంటారు, ఒక ఆర్మీ వాళ్ళకి ఎలాగైతే ఒక రూల్ చేసి దాన్ని ఖచ్చితంగా చేయమని చెప్తారో అలా చేయండి. మీరు జస్ట్ ఇప్పుడు రాసుకొని వదిలేయడం కాదు, అలా చేస్తే జీవితంలో జరుగుతుంది. లేదా నేను చెప్తున్నాను కదా, బుక్లో అలా ఉంటుంది అంతే. ధనం నాకు సులభంగా నిరంతరం ప్రవహిస్తుంది. నా రాత్రి వి విశ్రాంతితో నా సంపద కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు నేను తీసుకునే ఎంత పీస్ఫుల్ నిద్రపోతే నా సంపద అంత పీస్గా పెరుగుతుంది అని అర్థం. అందుకే శ్రీకృష్ణ యోగ నిద్ర పెట్టాను. నా రాత్రి ఎంత విశ్రాంతిగా ఉంటే నా సంపద అంత విశ్రాంతిగా పెరుగుతుంది. అంటే మీరు కలత లేని నిద్ర ఎంత తీసుకుంటే అంత సంపద పెరుగుతుంది. కలత నిద్ర చెందారనుకోండి, సంపద కూడా కలత లాగానే వస్తుంది.
ఓకేనా? ప్రశాంతంగా నిద్రపోతారా ఈరోజు నుంచి? అలా లాస్ట్ది రాసుకోండి. రేపటి రోజు రేపటి రోజు రేపటి రోజు నాకు మరింత ఆర్థిక శుభాలను తీసుకువస్తుంది. రేపటి రోజు నాకు మరింత ఆర్థిక శుభాలను తీసుకువస్తుంది. ఇవి చాలా పవర్ఫుల్ అఫర్మేషన్స్. నైట్ ఈ పదాలు చెప్పి పడుకోండి. జీవితంలో మీ సంపదకు కొదువే ఉండదు. 3 పూటలు ఈ అఫర్మేషన్స్ చేయండి చాలు. చేస్తారా? ఆర్ యు రెడీ? ఇప్పుడు రెడీనే అంటారు. రేపు అడిగితే అయ్యో మర్చిపోయాం సార్ అంటారు. వేసారమ్మా? ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మనస్ఫూర్తిగా చెప్పండి ఈ అఫర్మేషన్స్. ఎందుకంటే దేహమే దేవాలయం. మీరు అనుకునేటివన్నీ జరుగుతాయి. దేవుని టెంపుల్లోకి వెళ్ళి అనుకుంటేనే కాదు, మీరు అనుకునేవి కూడా జరుగుతాయి. మీరు ఆ సీక్రెట్ మర్చిపోతున్నారు ఎప్పటికీ. దేహమే దేవాలయం అనే సీక్రెట్ మర్చిపోతున్నారు. మీలోనే భగవంతుడు ఉన్నాడు. ఓకేనా? సో దిస్ ఈస్ టుడే క్లాస్. ఈరోజు క్లాస్ ఇది. ఎలా అనిపించింది? టైప్ ఇన్ చాట్ బాక్స్. హౌ ఈస్ టుడే క్లాస్? యూస్ఫుల్లా? సబ్జెక్టు బాగా అర్థమైందా? మాకు ఇవన్నీ తెలిసినాయా సార్ అంటారా? సో మనం ఒక 10 minutes మెడిటేషన్లో కూర్చుందాం.